ఇప్పుడు చూసుకుంటే మీ పార్టీలో ఒక సస్పెన్షన్ వేటు జరిగింది. కిరణ్ రాయల్. ఇప్పుడు ఎక్కడ చూసినా కిరణ్ రాయల్ లక్ష్మి, కిరణ్ రాయల్ లక్ష్మి ఇదే టాపిక్ జనరేట్ అవుతుంది. సో, కిరణ్ రాయల్ తప్పు చేశాడని అనుకుంటున్నారా? చేయలేదని అనుకుంటున్నారా? ఒకసారి మీ మాటల్లో చెప్పండి. కిరణ్ రాయల్ గారి విషయంలో అయితే కనుక ఇంతకుముందు జానీ మాస్టర్ విషయంలో కూడా మా పార్టీలో ఉన్న నాయకుల మీద ఆరోపణలు వచ్చిన వెంటనే దాని మీద ఒక్క నిమిషం మేడం. ఆరోపణలు అంటున్నారు కదా! ఇవి ఆరోపణలు కాదు నిజాలు అని కొంతమంది అంటున్నారు. మీరేమో ఆరోపణలు అంటున్నారు. ఏది నిజం? మేము ఏది తీసుకోవాలి? ఆరోపణ తీసుకోవాలా? నిజం తీసుకోవాలా? మేడం ఇక్కడ మొదటగా మనం చెప్పేది మనం ఒక్క సైడే చూస్తాం. ఒక్కరు చేసే వైపే చూస్తాం. చట్టం గాని, పోలీసులు గాని, వ్యవస్థ గాని అది రెండు వైపులా విచారణ చేసి ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష అంటే వేస్తుంది. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగందే ఆడపిల్ల బయటకు రాదు కదా! అది అందరికీ తెలిసిన విషయమే కదా! ఇప్పుడు లక్ష్మి అంటుంది నా దగ్గర వివరాలున్నాయి. నాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నేను ఇక్కడికొచ్చాను. ఇంత ఫైట్ చేస్తున్నాను అని అంటుంది. కానీ మరొక పక్క లక్ష్మి చేత వైసీపీ నేతలు కావాలని ఇలాంటి ఎలిగేషన్స్ కిరణ్ రాయల్ ఎదుగుదల చూడలేకపోతున్నారని కొంతమంది అంటున్నారు. దాన్ని మేము ఎలా తీసుకోవాలి? మేము కానీ, మా వ్యూవర్స్ గాని దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? మేడం ఇందులో 3 విషయాలు. కిరణ్ రాయల్ గారు అనే వ్యక్తి మీద మొదట ఆవిడ మీడియా ముందుకొచ్చి మాట్లాడడం గానీ, అలాగే కొన్ని వీడియోస్ బయటకు రిలీజ్ చేయడం గానీ, మొట్టమొదటగా అవి చూసిన వెంటనే పార్టీ కార్యక్రమాల నుంచి ఆయన దూరంగా ఉండాలని పార్టీ ఆదేశం ఇచ్చిందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా హత్యలు చేసిన వాళ్ళని బట్టలిప్పి ప్రపంచం మొత్తంకు చూపించిన వాళ్ళని శభాష్ శభాష్ అని భుజం తట్టి వాళ్ళకి ఇంకా ఉన్నత పదవులు ఇవ్వలేదండి జనసేన. ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణ జరిగి ఎవరు దోషులు అని తెలిసే ముందే మా వంతుగా పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడం జరిగింది. ఇంకా విచారణ జరిగి మా పార్టీలోని వ్యక్తులు నిజంగా తప్పు చేసుంటే అప్పుడు ఇంకా ఫర్దర్‌గా యాక్షన్ ఉంటుందండి పార్టీ నుంచి ఖచ్చితంగా. పార్టీ ఇటువంటివి ఎంకరేజ్ చేయదు. ఎటువంటి స్థితిలో ఉన్న, ఎటువంటి స్థానంలో ఉన్న నాయకుడైనా తప్పు చేస్తే ఎవరు చట్టాలకు అతీతం కాదు. ఇది జనసేనలో చాలా క్లారిటీగా ఉన్నారండి. చాలా క్లారిటీగా లెటర్‌లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫర్దర్‌గా విచారణ జరుగుతది. విచారణలో కనుక దోషాన్ని తేలితే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా పార్టీ పరిశీలిస్తుంది. అలాగే కిరణ్ రాయల్ గారి విషయంకి వచ్చేటప్పటికి ఇక్కడ 3 విషయాలండి. మొదటగా అక్కడ వీడియోలో మనం చూసింది ఆవిడని బలవంతం చేసినట్టో, లేదంటో అత్యాచారం చేసినట్టో అక్కడ ఏమీ కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా ఇద్దరు సమ్మతం మీద అక్కడ మాట్లాడుకున్నట్టు మనకు కనిపిస్తుంది. మొదటి విషయం. రెండోది తన దగ్గర డబ్బులు తీసుకున్నారు అంటున్నారు. దానికి ఆధారాలు ఏమైనా ఉంటే ఆవిడ పోలీసులకి ఇవ్వచ్చు. నెక్స్ట్ వైసీపీ కావాలని ఇరికించిందా, హనీ ట్రాప్ చేసిందా అన్నది ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోలీసు విచారణలో తేలుతుంది. అంతేకాకుండా వితిన్ 2 డేస్‌లో ఆవిడ మీడియాలోకి వచ్చిన తర్వాత తన వీడియోలు చూసి ఎక్కడో రాజస్థాన్‌లో ఉన్న పోలీసులు వచ్చి ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె ఇక్కడే కాకుండా పలు రాష్ట్రాల్లో ఆవిడ మీద కేసులు నమోదయ్యి ఉన్నాయట. అంటే చాలా మంది కొంచెం పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తుల్ని ఆమె బ్లాక్‌మెయిల్ చేసి, బెదిరించి వాళ్ళని లోబర్చుకుని వాళ్ళ దగ్గర ఆర్థికంగా వాళ్ళని లొంగ తీసుకున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మరి ఇంత ఘోరంగా ఇప్పుడు భూ కబ్జా కేసులు కానివ్వండి, నెక్స్ట్ చెక్ బౌన్సులు, చీటింగ్ కేసులు, బెట్టింగ్ కేసులు ఇన్నున్న ఒక పర్సన్‌ని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎటువంటి సపోర్ట్ లేకుండా వితిన్ 2 డేస్‌లో ఆవిడకి బెయిల్ వస్తదా? వితిన్ 2 డేస్‌కు కాదు, ఆ మరుసటి రోజే ఆమెకు బెయిల్ వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? ఎవరు సపోర్ట్ చేయకుండానే ఆమెకు బెయిల్ వచ్చేసిందా? మేడం ఇప్పుడు బెయిల్ సంగతి మనం మాట్లాడుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న 38 కేసులు అంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్నో సాక్ష్యాలు సిబిఐ సబ్మిట్ చేసింది కోర్టులో. ఆయన 16 నెలలు జైల్లో కూడా ఉన్నారు. అయినా అటువంటి వ్యక్తే 13 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్నారు. 3000కు పైగా వాయిదాలు తీసుకున్నారు. అంటే మన చట్టాల్లో ఉన్న కొన్ని సవరణల్ని వాళ్ళు ఉపయోగించుకుని ఈ విధంగా బయటికి బెయిల్ తీసుకొని బయటకు రావడం జరుగుతుంది. బెయిల్ తీసుకొని బయటకొచ్చినంత మాత్రాన వాళ్ళు సచ్చీలురుగా బయటకొచ్చారని లేదండి. దాని మీద విచారణ జరుగుతుంది. వన్స్ కన్ఫర్మ్ అయితే కనుక వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే కనుక అప్పుడు శిక్షలు పడతాయి, వెళ్తారు. బెయిల్ తీసుకొని బయటకొచ్చినంత మాత్రాన వాళ్ళు నేరం నిరూపణ కాలేదని కాదు. అలాగే ఆవిడ అంత తొందరగా బెయిల్ తీసుకొని బయటకొచ్చిందంటున్నారు మీరు. మేబీ ఉండొచ్చు. ఆవిడ వెనకాల వైసీపీ వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తి 5 సంవత్సరాలుగా వైసీపీ కంటి మీద కునుకు లేకుండా చేశారు తిరుపతిలో. అక్కడ జరిగిన టీడీఆర్ బాండ్ల విషయంలో కానీ, రోజా చేసిన భూ ఆక్రమణలు కానీ,
కరుణాకర్ రెడ్డి చేసిన దురాగతాలు కానీ ఇవన్నీ ఏకరువు పెట్టి వాళ్ళని రోజు మీడియా ముందు వాయించేసేవారు కిరణ్ రాయల్. కాబట్టి వైసీపీకి ఖచ్చితంగా అతను టార్గెట్ అయ్యుండొచ్చు, అందులో సందేహమే లేదు. అలాగే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని రిలీజ్ చేశారు. దాని మీద కూడా కిరణ్ రాయల్ గట్టిగా సమాధానం చెప్పారు. మేబీ దానికుండి వాళ్ళు కక్ష సాధింపుగా ఇది కూడా చేసుండొచ్చు. అలా అని చెప్పి మేము మా పార్టీ వ్యక్తిని వెనకేసుకు రావట్లేదు. ఖచ్చితంగా న్యాయ విచారణలో తప్పని తేలితే కనుక ఎవరైనా శిక్షలకి మినహాయింపు ఏం కాదండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ చీటింగ్ కేసులో లక్ష్మిని అరెస్ట్ చేశారు. సో కిరణ్ రాయల్ గారు తప్పు ఉందని అనుకుంటున్నారా, లేదని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్‌లో చెప్పండి. అదే మేడం, నా ఒపీనియన్‌లో చెప్పాలి అంటే అక్కడ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆమెను బెదిరించినట్టు ఎక్కడ కనిపించట్లా. ఆ వీడియోలో వాళ్ళిద్దరూ ఉన్న వీడియోలో వాళ్ళిద్దరూ ఇష్టంతోటే వాళ్ళు వీడియో తీసుకున్నారు, అది కనిపిస్తుంది ఒకటి. నెక్స్ట్ డబ్బులు తీసుకున్నారు, కిరణ్ రాయల్ అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నారు అంటున్నారు. అది ఎక్కడ మరి సాక్ష్యాలు ఏమున్నాయో వాళ్ళకే తెలియాలి, ఆవిడ సబ్మిట్ చేయాలి పోలీసులకి. ఇదేమో కిరణ్ రాయల్ సైడ్ నుంచి చూస్తే కనుక ఇది ఎప్పుడో గత 10 ఏళ్ల క్రితం జరిగిపోయిన ఇష్యూ మేము సెటిల్ చేసుకున్నాం అంటున్నారు. వాళ్ళిద్దరికి ఉన్న లావాదేవీలు ఏంటన్నది అది పోలీస్ విచారణలో తేలుతుందండి. ఇప్పుడే మనం ఎవరి మీద ఒక ఒపీనియన్ అయితే చెప్పలేం కదా విచారణలో ఉండగా. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.